అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు విషయంలోకి వెళ్ళినట్టయితే ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి డిసెంబర్ నెల పెన్షన్ ఏవైతే డబ్బులు ఉన్నాయో మనకు ఈ స్కీమ్ ఏదైతే ఉందో డిసెంబర్ నెల పెన్షన్కి సంబంధించి చాలామందికి అయితే డబ్బులు అనేవి పడలేదని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. ప్రతి ఒక్క పెన్షన్దారుడు కూడా తప్పకుండానైతే తెలంగాణలో ఉన్న పెన్షన్దారుకి అయితే తప్పకుండానైతే ఎవరికైతే డబ్బులు పడని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండానైతే వీడియోనైతే ఉపయోగపడుతుందన్నమాట. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే డిసెంబర్ నెల పెన్షన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క పెన్షన్దారులకి అయితే చాలా మందికి అయితే ఇప్పుడు మనకు దాదాపు వచ్చేసి 5 లక్షల మందికి అయితే చాలా మందికి అయితే డబ్బులు అనేవి అయితే పడలేదన్నమాట. డిసెంబర్ నెల పెన్షన్ ఏవైతే డబ్బులు ఉన్నాయో దానికి సంబంధించి అయితే ప్రభుత్వం అయితే మనకి ఏం చెప్తుంది, అలాగే మనకి పెంపు లాంటివి ఎప్పుడు చేస్తున్నారు అనేక ప్రశ్నలు అయితే పెన్షన్దారులు మైండ్లో సీట్లు అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట. ఈ వీడియోలను అయితే చాలా స్పష్టంగా అయితే వివరించడం అయితే జరుగుతుంది కాబట్టి చివరి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే మనకు ఏదైతే నవంబర్ పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో డిసెంబర్లో పడ్డాయి అన్నమాట. అలాగే మీకు ఏవైతే ఇప్పుడు మీకు ఒక అపోహ ఉండవచ్చు, ఇప్పుడు మీకైతే బుక్ గెలిగిందని అయితే అనుకుంటున్నాను. మనకు ఏదైతే డిసెంబర్ నెల పెన్షన్ ఏవైతే డబ్బులు ఉన్నాయో జనవరి చివరి తేదీలోనైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. మీకైతే అందరికైతే అర్థమైందని నేను అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ మీకు చాలా స్పష్టంగా అయితే వివరించడం అయితే జరుగుతుంది. మనకి ఏదైతే ప్రభుత్వం ఉందో మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఆగస్టు అంతకంటే ముందు సెప్టెంబర్ నుంచి వెళ్ళి ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో నెల నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆలస్యం అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి మీ ఎవ్వరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదన్నమాట. ఇప్పుడు మన డిసెంబర్ నెల పెన్షన్ ఏదైతే ఉందో జనవరి చివరి తేదీలలోనైతే ఖచ్చితంగానైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. తప్పకుండానైతే మీ యొక్క పెన్షన్దారుడికి అందరికీ కూడా తెలంగాణ ఉన్న పెన్షన్దారుడికి మీ సోదరుడికి మీ ఫ్రెండ్షిప్ మీ ఎవరైతే ఉన్నారో మీ సోదరులందరికీ కూడా తప్పకుండానైతే షేర్ చేయండి వాట్సాప్ గ్రూపులలోనైతే. ఇది సంగతి అన్నమాట. మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి తాజా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ముందుగా తెలుసుకోవచ్చు అనమాట. ఇక ఆసరా చేయుత పెన్షన్ విషయంలోకి వెళ్ళినట్టయితే 4,000 రూపాయలు అలాగే 6,000 రూపాయలు పెంపు చేస్తా అని చెప్పిన ప్రభుత్వం మనకి ఏదైతే ఉందో డిసెంబర్లోనైతే చర్చనైతే పెట్టిందనమాట. దీనిపై కూడా మనకైతే జనవరి నెలల్లో వచ్చేసి దీనిపై అయితే ఒక స్పష్టతనైతే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. కానీ మనకి ఇప్పటికి కూడా ఎలాంటి మార్పు లేదన్నమాట. అంటే మనకి ఏదైతే పెంపు చేస్తామని అయితే చెప్పడం జరిగిందో ఇది ఇంకా ఎలాంటి స్పష్టత ప్రభుత్వం కూడా ఎలాంటి స్పందించట్లేదు అన్నమాట. మనకు అతి త్వరలోనే పెన్షన్దారులకు కూడా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకి ఇంద్రమ్మ ఇళ్ళ పథకం అలాగే రైతు భరోసా పథకం 4 పథకాలు అయితే మనకైతే ముందటేసుకున్నది కాబట్టి ప్రభుత్వం మరి ముందటేసుకున్నది అని అంటారన్న డబ్బులు అనేవి ఏదైతే పెన్షన్ డబ్బులు అనేవి కనీసం మీకు ఒక అపోహ ఉండవచ్చు, నెల నెలే సరిగ్గా ఇస్తలేరు, మరి పెంపు చేస్తానంటారు, ఈ డబ్బులు అనేవి ఇస్తారా ఇవ్వట్లేదా ప్రభుత్వం అనేది స్పష్టంగా ఏం వివరించట్లేదు అనేది చాలా మంది అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి మనకైతే ముందు చూడాలి మరి పెంపు చేస్తున్నారా లేదా అనేక విషయాలు అయితే మీరు ముందుగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. ఇలాంటి లేటెస్ట్ జల్దీ అప్డేట్స్ అయితే మీరైతే ముందుగా తెలుసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ లేటర్, బాయ్.